महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम विद्याप्रकाशनामानं वेद वेदान्तकोविदं गीता तत्त्वप्रबोद्धारं सद्गुरुं प्रणमाम्यहम्। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम तत्सत्। శ్రీ ఆశ్రమాధిపతులు పరమ పూజ్యులు పూజ్యశ్రీ విద్యాస్వరూపానందగిరి స్వాముల వారి దివి చరణారవిందముల హృదయపూర్వక నమస్కారం చేస్తూ అస్మత్ గురుదేవులు పరమ పూజ్యులు పూజ్యశ్రీ విద్యానందగిరి స్వాముల వారి దివి చరణారవిందముల హృదయపూర్వక నమస్కారం చేస్తూ ఆదిశేష అనంత శయనా ఆదిశేష అనంత శయనా శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ తిరుమల వాస శ్రీ శ్రీనివాస తిరుమల వాస శ్రీ శ్రీనివాస పద్మాపతే శ్రీ వెంకటేశ పద్మాపతే శ్రీ వెంకటేశ యదుకుల భూషణ యశోదనందన రాధాపతే గోపాల కృష్ణ రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర యదుకుల భూషణ యశోదనందన రాధాపతే గోపాల కృష్ణ గజ చర్మాంబర కైలాసవాస గౌరీపతే ఓం నమ శివాయ ఆదిశేష అనంత శయన శ్రీ
శ్రీనివాస శ్రీ వెంకటేశ గోపాలకృష్ణ భగవానికి సద్గురు మహారాజుకి హర పార్వతీ పతై హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, మానవ జన్మ సార్థకతను కోసం మనం ప్రయత్నం చేయాలి. మానవ జన్మ మనకి సార్థకత కావాలి. సార్థకత అంటే ఏమిటి? ప్రయోజనముతో కూడినటువంటిది అన్నమాట. నిరర్ధకత అంటే ప్రయోజనరహితమైనటువంటిది. కాబట్టి ప్రయోజనం లేకుండా ఎప్పుడు ఏ పని చేయలేము. అందుచేత సార్థకత కావాలి. మరి మానవుడు ముఖ్యముగా సంపాదించవలసినటువంటి సాధనలు 4 ఉన్నాయి. అర్థమైందా? ఈ 4 సాధనలు చక్కగా తెలుసుకోవాలి. అది అనుష్ఠానంలో పెట్టుకుంటే బ్రహ్మ విచారణకి మన మనస్సు సమర్థత అవుతుందన్నమాట. అర్థమైందా? దానినే సాధన చతుష్టయ సంపత్తి అంటారు. ఏమంటారు? సాధన చతుష్టయ సంపత్తి అన్నమాట. యోగం ఎలాంటిది? ఒక క్లాసు. ఈ సాధన చతుష్టయ సంపత్తి అనేది ఒక క్లాస్ అన్నమాట. ఎందుకు అంటే బ్రహ్మసూత్రాల్లో అథాతో బ్రహ్మ జిజ్ఞాస పలకండి అందరూ. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఇది బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రమైన మాట. అథ అంటే అనంతరం అని అర్థం. అది అనంతరం అంటే తరువాత. అథ అంటే మంగళమని ఒక అర్థం, అథ అంటే ఆరంభమని ఒక అర్థం, అథ అంటే ప్రశ్నమని ఒక అర్థం, అథ అంటే ఏమి? ఓంకారం అంటే ఎంత ఫలితమో అథ అంటే అంత ఫలితం. ఓంకారశ్చ అథ శబ్దశ్చ ద్వవేతో బ్రహ్మణః పురా కంఠం భిత్వా వినిర్యాతః తస్మాత్ మాంగళికావుభౌ. అందుచేత మంగళవ సూచకమైందన్నారు. అధ శబ్దం అనేటువంటి దానికి అంత అర్థం. కాబట్టి ఇక్కడ ఏమిటి అర్థం అంటే అథ అంటే అనంతరం. అనంతరం అంటే కొంతమంది ఏ అనంతరం? ప్రశ్న. వివాహమైన అనంతరమా? అర్థమైంది? సాధన చేయడం సంపాదించినప్పుడు, లేకపోతే రిటైర్ అయిపోయినాక వయసు మళ్ళీపోయిన అనంతరమా అంటారు. లేకపోతే బ్రహ్మచర్య అనంతరమా, గృహస్థాశ్రమ అనంతరమా, వానప్రస్థానంతరమా? అనంతరం అంటే ఏం తీసుకోవాలి? పదానికి బ్రహ్మచర్యం తీసుకోవాలా అనంతరం అంటే, లేకపోతే పుట్టిన తర్వాత బ్రహ్మచారిగా ఉన్నప్పుడు తర్వాతనే కాదు. లేదా సన్యాసి స్వీకారానంతరమా, గృహస్థ స్వీకారానంతరమా, బ్రహ్మచర్య స్వీకారానంతరమా, వానప్రస్థ స్వీకారానంతరమా, లేకపోతే సంతానం కలిగిన అనంతరమా? అనంతరం అంటే అనేక రకాలుగా అర్థాలు తీసుకుని అనంతరం అన్నారు. 90 ఏళ్ళు బాగా బ్రతికి తర్వాత అనంతరం నేను చేసుకుంటాను అంటాడు ఒకడు. అర్థమైందా? అది కొంతమంది వేదాధ్యయన అనంతరమా? కాదు. అది అనంతరం అంటే ఏమిటి? సాధన చతుష్టయ సంపత్తి అనంతరం బ్రహ్మ జిజ్ఞాస. ఇప్పుడే ఆ బ్రహ్మ జిజ్ఞాస అంటే సాధన చతుష్టయ సంపత్తి అనంతరం. దానికి బాలుడు కానీ, వృద్ధుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, అబ్రాహ్మణుడు కానీ నియమేమీ లేదు. స్త్రీలని నియమం లేదు, పురుషులని నియమము లేదు, వృద్ధులని నియమం లేదు. ఎవరు ఈ సాధన చతుష్టయ సంపత్తిని చక్కగా పొందుతారో వారందరూ బ్రహ్మ జిజ్ఞాసకి అర్హులు. అయిందా? ఇదన్నమాట. మానవ జీవితం ఎందుకు వచ్చింది అంటే బ్రహ్మని తెలుసుకోవడానికి వచ్చింది. అర్థమైందా? బ్రహ్మని బ్రహ్మగా కూడా తెలుసుకోవడం లేదు, బ్రహ్మని బ్రహ్మగా కూడా మనం తెలుసుకోవడం లేదు.
ఏం తెలుసుకుంటున్నా? బ్రహ్మనే బ్రహ్మగా తెలుసుకుంటున్నాం మనం. బ్రహ్మని బ్రహ్మగా తెలుసుకోనా లేదు. అందుచేత జిజ్ఞాస, మానవుడు ఏది జిజ్ఞాసను పొందాలి అంటే చెప్పాడు, యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్పరేత్తభిసంవిశంతి తత్ జిజ్ఞాసస్వ తత్ బ్రహ్మ అన్నారు. అయిందా? ఇక్కడ కూడా మనకి ఏం చెప్పారు? అథాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మసూత్రాల్లో మొట్టమొదటి సూత్రం అదే అన్నమాట. అదే ఇప్పుడు మనకి తైత్రీయోపనిషత్తులో మానవుడు ఏం తెలుసుకోవాలంటే, ఏతో వా ఇమాని భూతాని జాయంతే, ఆయతః దేని నుండి ఈ సమస్తము ఉత్పత్తి అవుతున్నదో, దేనివల్ల ఈ సమస్త అభివృద్ధి నొందుతున్నదో, దేనిలో తిరిగి లీనమైపోతున్నదో తజ్జిజ్ఞాసస్వ, అది దాన్ని తెలుసుకోవాలి. అర్థమైందా? దేన్ని తెలుసుకోవాలంటే దాన్ని, దేని నుండి అయితే ఇవన్నీ పుడుతున్నాయో, దేనివల్ల అయితే ఇవన్నీ అభివృద్ధిని చెందుతున్నాయో, తిరిగి దేనిలో ఇవన్నీ లీనమో అవుతున్నాయో ఆ వస్తువుని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఆ వస్తువు ఏమిటి అంటే బ్రహ్మ అని చెప్పాడు. తజ్జిజ్ఞాసస్వ, తతో దాన్ని తెలుసుకో, బాగుగా తెలుసుకోకుండా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అని. అందుచేత అందరూ దేన్ని తెలుసుకోవాలి? లోకానికి వచ్చినాక దేన్ని తెలుసుకోవాలి? దేన్ని తెలుసుకోవాలయా? ఏం తెలుసుకోవాలంటే బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞానం ఏ అంగంలో దొరుకుతుంది? ఎక్కడికి పోయిన ఏ అంగంలో దొరుకుతుందా? మరి ఎక్కడ పుణ్యక్షేత్రాలకి ఏమే దొరుకుతుందా? రామేశ్వరం వెళ్తే దొరుకుతుందా? కాశీ వెళ్తే దొరుకుతుందా? మానసరం వెళ్తే దొరుకుతుందా? దొరికిందా? రత్నాలంగా దొరుకుతుందా? అలా దొరికేలాగుంటే ఎప్పుడో కోటేశ్వరులందరూ 10 కోట్లు ఇచ్చి కొనుక్కుండేవాడు. దొరికిందా? ఇదేం దొరికేది? అక్కడెక్కడ దొరకదు. ఇది అక్కడెక్కడ దొరకదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం. శాస్త్రం ద్వారాగా, సద్గురువుల ద్వారాగా, సదాచారుల ద్వారాగా, ప్రాజ్ఞుల ద్వారాగా ఇది తెలిసినటువంటిది. అర్థమైందా? ఎక్కడో దొరికేది కాదు ఇది. ఎక్కడో దొరికితే మనకి ఎంతో ఎక్కడికక్కడ ప్రతి వాళ్ళు కిలో కొనుక్కుండోలేము. ఇది దొరికేదేమీ కాదు. స్వయంగా మనం మన బుద్ధితో మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి? ఏం తెలుసుకోవాలి విషయం? బ్రహ్మను మన బుద్ధితో మనం తెలుసుకోవాలి. అది బుద్ధిం జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్. మన బుద్ధిని మనం జ్ఞానమయం చేస్తే మనకంతా ఏం కనబడుతుంది? బ్రహ్మమయం జగత్ కనబడుతుంది. అందుచేత తెలుసుకోవలసింది మనం ఎక్కడ అంటే మన బుద్ధి గుహలోనే తెలుసుకోవాలి. ఇతన్ని తిరగొద్దా? తిరగాలి. తిరగడానికి మనకు శక్తి ఉండేటప్పుడు, ధనం ఉండేటప్పుడు తిరగాలి. తప్పే ఉంది, దానికి ఏ దోషము లేదు. అన్ని క్షేత్రాలు తిరిగితే పుణ్యం వస్తుంది. ఎక్కడికి తిరిగినా అహంకారాన్ని పెంచుకోకూడదు. అర్థమైందా? నాలాగా తిరిగేవాడు ఎవడు లోకంలో లేడు అంటాడు ఒకడు వచ్చి. అర్థమైందా? ఇది తిరిగి ఏం తెచ్చుకున్నాడు అంటే ఈ ముఖ తెచ్చుకున్నాడు. నాలాగా తిరిగేవాడు ఎవడు లోకంలో. నువ్వు తిరిగేవన్నీ నీ ముఖానికి తిరగని ఎప్పుడు అవుతుందిలే, నన్ను చేసి సిగ్గైన పోడు అంటాడు. తిరగ అదనమాట. అర్థమైందా? కాబట్టి అంతా తిరిగి ఏం తెచ్చుకున్నాడంటే ఇది తెచ్చుకుంటాడు. అయితే దీన్ని వదిలించుకోవడానికి మనకు 10 జన్మలు పెడతాయి. మానవుడు జన్మరాహిత్యం కావాలని అనుకుంటాడు మనసుతో, కానీ ఏదో పుణ్యం వల్ల ఆ జన్మానికి హేతువైన దాన్ని వదిలించుకోవాలని బుద్ధే లేదు ఎవరికే, మనకి. అర్థమైందా? ఏది జన్మానికి హేతువు, ఏది జ్ఞానం కలుక్కుంటా చేస్తూ ఉన్నది 1000 ఏళ్ళు బతికినన్నా
అన్నదానిని ముందు వదిలించుకోవాలన్నటువంటిది దీర్ఘ ప్రయత్నంగా లేనే లేదు. తాను పట్టుకుందని 3 కాళ్ళు అంటే 3 చచ్చిన 4 లేవు అని పట్టుదలే కానీ ఇంకొకటి లేనే లేదు. అందుకని బుద్ధిలో ఏదో ఒకటి ఉంటుంది కానీ 2 పట్టవు. అర్థమైందా? బుద్ధిలో పడితే జ్ఞానం, లేకపోతే అజ్ఞానం. అర్థమైంది? బుద్ధిలో పడితే అజ్ఞానం, లేకపోతే అజ్ఞానం. అజ్ఞానం వదిలితే కానీ ఏమి జ్ఞానం పట్టదు. జ్ఞానం వస్తే కానీ అజ్ఞానం పోదు. కాబట్టి అందుకు మానవుడు ఏం తెలుసుకోవాలి? తెలుసుకున్నాడు, అన్నీ తెలుసుకున్న దీన్ని తెలుసుకోలేకపోతే వాడు వచ్చిన జన్మ సార్థకత కాదు. చంద్రమండలం వెళ్ళాడు, అక్కడి నుంచి రాళ్ళు తీసుకొచ్చాడు, ఇసుక తీసుకొచ్చాడు, ఏమైనా మోక్షమా? లేదు. అది ఒక పని అన్నమాట. ఒక సైంటిస్టు ఈ విధమైనటువంటి ఒక క్రియా ద్వారాగా కొన్ని తెలుసుకుంటాడు అంతే. దేని ద్వారా ఇవన్నీ తెలుసుకుంటున్నాడో దాన్ని తెలుసుకున్నప్పుడే మోక్షం అన్నమాట. అయిందా? దేని ద్వారా ఇవన్నీ తెలుసుకుంటున్నాడు. మరి ఈనాడు ఇటువంటి కంప్యూటర్ యుగంలో ఎన్ని తెలుసుకోవడం లేదు మానవుడు. ఇవి తెలుసుకొని వీటితోనే తృప్తి పడితే లాభమేమీ లేదు. ఇవన్నీ శాంతిని తాత్కాలికంగా ఇచ్చినవే కానీ ప్రతిదీ అశాంతికి గురులే అన్నమాట. ఒకడు తెలుసుకున్నాడు, ఇదే ఫస్ట్ అనుకున్నాడు, అంతకంటే ఇంకోటి సూక్ష్మంగా తెలుసుకునేసరికి వీడికి ఈర్ష్య, అసూయ, ద్వేషము, వాడిని ఎప్పుడు భగ్నం చేయాలి, వాడిని ఎప్పుడు కింద దించాలి తాపత్రమే కానీ వీడికి ఏమైనా శాంతి ఉందా? లోకంలో అందుకు లోక వస్తువుల ద్వారాగా లోకములో కనుబడుకుంటూ మనం ఏది కనుక్కున్నా అటువంటి వారి ద్వారాగా శాంతిని మానవుడు ఏనాడు పొందలేదు. ఒకడు ఒక టెక్నాలజీ నేర్చుకుంటే అంతకంటే ఇంకో నేర్చుకుంటుకో ఇప్పుడు వీడిది ఏమైపోయింది, పడిపోద్ది, డౌన్ అయిపోద్ది, వాడిది ఏమైపోద్ది, ఉత్తమం అయిపోద్ది. ఇప్పుడు వాడిని చూసి వీడు సంతోషిస్తాడా? సంతోషిస్తే వీడు మహా మంచివాడు. సంతోషించేవాడు ఎవడు? కోటికొకడు ఉంటాడు. అర్థమైందే? ఎవడు? వాడు మహాపుణ్యాత్ముడు కాబట్టి ఇంకా నాకంటే సూక్ష్మంగా తెలుసుకుని సంతోషిస్తే వీడికి పుణ్యం వస్తుంది, దుఃఖిస్తే వీడికి పాపము వస్తుంది. ఈ సూక్ష్మం ఎక్కడ? అందుకని మానవుడికి శాంతి సుఖము కావాలి అంటే మానవ జన్మ యొక్క కర్తవ్యాన్ని పరిపాలించాలంటే ఈ బ్రహ్మజ్ఞానం అనేది తెలుసుకోవాలి. దాన్ని బ్రహ్మ విజీకోల్టు ఆత్మ. అర్థమైంది? ఆత్మజ్ఞానం అన్నా బ్రహ్మజ్ఞానం అన్నా ఒకటే. అందుచేత ఇది తెలుసుకోవాలి అంటే మానవునికి 4 సాధనాలు ఉన్నాయన్నమాట. ఆ సాధనాలు చక్కగా మానవుడు విచారణ చేయాలి. ఈ విచారణకి ఇది ఒక క్వాలిఫికేషన్. దేనికోసం అంటే బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి క్వాలిఫికేషన్. అర్థమైందా? ఒక డాక్టర్గా కావాలంటే సామాన్య డాక్టర్గా ఆయనకే ఉండాలి సర్టిఫికేట్, ఒక MBBS ఉండాలి. సరే, ఆ తర్వాత ఆయన దేని మీద ఏదైనా చేస్తే దాన్ని ప్రత్యేకమైనటువంటి అవుతాడు MD. అది ఆ తర్వాత విషయం. ఆ విధంగా ఒక ఇంజనీర్ కావాలంటే బీటెక్ ఎంటెక్ ముందు చదువుకుండాలి క్వాలిఫికేషన్. ఒక ప్రధానమంత్రి కావాలి అంటే ఏం క్వాలిఫికేషన్? మొట్టమొదట వాడు మొట్టమొదటిగా సాధారణంగా ఒక MP కావాలి. ఒక ముఖ్యమంత్రి కావాలంటే ఒక MLA ముందు కావాలి, తర్వాత ఎన్నుకోడు, తర్వాత సంగతి. అలాగనే ఒక బ్రహ్మజ్ఞాని కావాలి అంటే ఏముండాలి? నా ధనేన నా ప్రజయ. ధనం ఉంటే బ్రహ్మజ్ఞానం కలగదు. సంతానం ఏదో 1000 మంది ఉంటే బ్రహ్మజ్ఞానం కలగదు. అర్థమైందా? ఎవడికి సాధన చతుష్టే సంపత్తి ఉంటుందో వాడికే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అందుకు ఆ సాధనాలు ఎన్ని? 4. ఒకటి నిత్యానిత్య వస్తు వివేకము. చెప్పండి, 2 సార్లు చెప్పండి. ఇంకా అదే 2 ఇహాముత్ర. చదవండి. ఇహాముత్ర ఫలభోగ విరాగ. ఇప్పుడు చదవండి మొత్తం. ఇహముత్ర కాదు, ఇహాముత్ర. అది
ఇక్కడేంటి ఇహా ఇహా ప్లస్ అముత్ర ఇహాముత్ర అర్థమైందా? ఇహాముత్ర ఫలభోగ విరాగ. ఎన్నైనా ఇప్పుడు 2 అయిపోయినాయి. ఇక 3వది సమాధి. చెప్పండి గట్టిగా, నోరు లేదా? సమాధి షట్క సంపత్తి. సమాధి షట్క సంపత్తి. సమాధి అంటే ఏమిటి తెలుసా? శమము చెప్పండి, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. అర్థమైందా? ఈ 6కి సమాధి షట్క సంపత్తి అంటారు. 4వది ముముక్షుత్వము. ముముక్షుత్వం 4. అర్థమైందా? ఈ 4 వరుసగా చూస్తున్నానండి. 1 నిత్యానిత్య వస్తు వివేకము, 2 ఇహాముత్ర ఫలభోగ విరాగము, 4 సమాధి షట్క సంపత్తి, 5వది ముముక్షుత్వం. ఇవి 4. ఈ 4 బాగా మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నది నిత్య జీవితంలో ఆచరణ పెట్టుకోవాలి. అర్థమైందా? ముందు తెలుసుకోవాలి. ముందు చదువుకుంటే కదా ఎవడైనా ఆచరణ పెడతారు. ఇప్పుడు బాగా చదువుకుంటున్నాడు, ఆ కోర్సులోకి 8 ఏళ్ళు డాక్టర్ కోర్సు, తర్వాత ఈ ఆచరణకు వస్తూ ఉన్నాడు. అలాగే ఇంజనీర్ 10 ఏళ్ళు చదివి అప్పుడు చూడగానే ప్లాను వేస్తాడు. వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఉంటుంది. హౌస్ సర్జరీ అనే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ 1 ఇయర్ ట్రైనింగ్. అర్థమైందా? ఆ ప్రకారంగా మనం కూడా ఒక విషయాన్ని చక్కగా ఏ విషయాన్ని తెలుసుకుంటున్నామో దానికి తగినట్టు అధికారి కావాలి. అధికారి కావాలి. అధికారి లేనిది ఏమీ లాభం లేదు. అందుకోసం అధికారి, ఆ అధికారిని సంపాదించుకోవాలి అన్నమాట. ఎవరికైతే ఈ సాధన చతుష్టయ సంపత్తి ఉంటుందో వాడు అధికారి. దేనికి అధికారి? బ్రహ్మ జిజ్ఞాసని, బ్రహ్మని తెలుసుకోవడానికి, బ్రహ్మ యొక్క విచారణ చేయడానికి వాడు అధికారి. అనధికారికి ఒక పోస్ట్ ఇచ్చాడు, వాడికి ఏమీ రాదు, కానీ 10th కూడా చదవలేదు, వాడికి కలెక్టర్ పోస్ట్ ఇచ్చాడు. ఏమి లాభం? ఏమైనా లాభం ఉందా? అధికారి. ఐఏఎస్ ఎవడు చదువుకున్నాడో చక్కగా బాగా వాడికి ఇస్తే లాభం. తెలియని వాడికి లాయర్ పోస్ట్ ఏంది, బిఎల్ చదువు బాగా చదువుకొని మంచిగా తెలియదుగా లాయర్ పోస్ట్ ఇచ్చినా చేస్తాడు. అది తెలుసుకోవాలి. మొట్టమొదటి తెలుసుకోకుండా ఇస్తాడు ఎవడైనా. అది తెలుసుకోవడానికి అందరూ అర్హులే. విషయం తెలుసుకోవాలి. అదేనమాట. అందుకని ఆ విషయాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి. అందులో మరి ఎవరు తెలుసుకోవాలి అంటే పశుపక్షాదులు తెలుసుకునే యోగ్యత వాటికి లేదు. ఏమంటారు? ఈ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కానీ దానికి తగిన సాధన తయారవడం కానీ పశువులు పక్షులకి అధికారమే లేదు. ఎవరికి దేవతలకు కూడా అధికారం లేదు. నిన్నే అనుకున్నావా? దేవతలది దేవభూమి, భోగభూమి. అర్థమైందా? పశుపక్షాలది కూడా భోగభూమి, తినడమే. కానీ యోగం ఏమి ఇక్కడ లేదు, అక్కడ లేదు. ఏమంటారు? భోగము యోగము ఎక్కడుందంటే ఎక్కడుంది? గట్టిగా చెప్పడానికి జడుస్తున్నారా? ఇక్కడే ఉంది. ఇక్కడే యోగము, ఇక్కడే భోగము. అర్థమైందా? భోగయోగాలకి ముఖ్య స్థానం ఏమిటి? భూలోకమే. దేవలోకంలో ఏమి భోగమే కానీ యోగం అక్కడ లేదు. ఇక పశుపక్షాదుల్లో దొరికింది అవి భోగమే కానీ యోగం దానికి అక్కడ లేదు. మరి మానవుడమై పుట్టి ఈ యోగం కోసం మన ప్రయత్నం. ఏ యోగం? ఈ ఆత్మజ్ఞానం. యోగం అంటే 4 ఆసనాలు వేయడమే యోగం. అది అనుకుంటారు అందరు. ఇప్పుడు యోగా చేసే తెల్లారి అయిపోయింది. ఎందుకంటే అది ఆసనాలు అంతవరకే. పతంజలి చెప్పినటువంటి కొన్ని 200 సూత్రాలు, 200 చిల్లర సూత్రాల్లో ఒక 2 సూత్రాలు అంతే యోగం. అది ఆసనాలు అయింది. ఆసనాలు వేసే ప్రాణాయామం 2-3 సూత్రాలు అంతే. మహా ఉంటే 5 సూత్రాలు ఉంటాయి. ఆ పాదంలో చెప్పిన 50 సూత్రాల్లో కూడా మీరు చెప్పేది 5 సూత్రాలు. ఇదే యోగం అని. అది కేవలము శరీరంకి అంతే ఆసనాలు. తక్కిన సూత్రాలన్నీ దేనికి? జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే పనికొస్తాయన్నమాట. వాటి జోలికే పోరు.
లోకంలో కూడా ప్రస్తుత తత్కాలమైన సుఖాన్నే కోరుతున్నారు, కానీ ఏది ఉంటే ఈ సుఖం జరుగుతుందో, ఈ పనులు జరుగుతుంది, దానికోసం ప్రయత్నిద్దాం అన్నటువంటి జిజ్ఞాసే లోకులకి లేదు. ఈ చెప్పే వాళ్ళకి కూడా తాత్కాలిక సుఖం చెప్పేసి ఏదో 4 టీవీల్లో ప్రచారం చేసేసి నా పేరు అయిపోయింది, ఎంత అయిపోయింది అనుకోవడమే. కానీ నేను ఏం చెప్తున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారు, దేనికి లోకం వచ్చిందో అది వాళ్ళకి లేదు. అందరికీ కావాల్సింది వాల్ పోస్టులు, సేమ్ అదే టీవీలో పేర్లే. అర్థమైందా? ఆనాడు మహాత్ములందరూ వాటి కోసం, రామకృష్ణ పరమహంస ఏ పేరు కోసం ప్రాకులాడాడు, రమణ మహర్షి ఏ పేరు కోసం ప్రాకులాడాడు, మహర్షి మలయాళ స్నాడు ఏ పేరు కోసం ప్రాకులాడాడు, స్వామి శివానంద ఏ పేరు కోసం ప్రాకులాడారు, విద్యా ప్రకాశానంద స్వామి ఏ పేరు కోసం ప్రాకులాడారు. అర్థమైందా? వాళ్ళ స్ఫూర్తి అనమాట. మనదంతా కల్తీ యుగం అయిపోయింది కాబట్టి చెప్పేవాళ్ళు కూడా కల్తీగానే చెబుతున్నారు. స్ఫూర్తి లేదు, ఎందుకంటే వీళ్ళ బుర్రలు ఇప్పుడు కల్తీ అయిపోయి వాళ్ళు కల్తీయే. అర్థమైందా? అందుచేత ఏమిటి అంటే చెప్పు వద్దనలేదు, ఏది ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి. ఇంతవరకు ఇది, దీని తర్వాత అది అన్నమాట. అది తెలుసుకోవాలి. అందుకని పతంజలి యోగ శాస్త్రాలు చదువుకునే చక్కగా పతంజలి సూత్రాలు ఉన్నాయి. ఇక్కడ కూడా స్వామివారు కూడా చిన్న పుస్తకం రాసి పెట్టారు, చదివి చూడండి. పతంజలి యోగం అంటే ఏం తెలుస్తుంది. అలాగే మహర్షి మలయాళ వ్యాసాస్త్రం పతంజలి యోగ సూత్రాలు బుక్ ఉంది. అందుకన్నీ తెలుసుకోవాలి. ఏదో ఒకటి మనం చేసి అయిపోయింది అనుకోవడం. కాబట్టి ఎవరు ఏమి తెలుసుకోవాలి, ఎవరు ఏ శక్తి మనలో ఉంటే నడవగలుగుతున్నాము, తినగలుగుతుంటాము, ఇవ్వగలుగుతున్నాము, పుచ్చుకోగలుగుతున్నాము, ఏ శక్తి పోతే ఇది శవమైపోతుందో ఆ శక్తిని తెలుసుకోవడమే మానవుని యొక్క ముఖ్యమైన కర్తవ్యం. ఆ శక్తి అంటే ఏమిటని తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోవాలి? చచ్చినాక ఉన్నప్పుడా? చస్తే తెలుసుకునేది ఏమీ లేదు, తీసి ఆ శ్మశానంలో పారేస్తారు అంతే. ఇక ఆ తర్వాత నో ఎంట్రీ దేంట్లోనికి కూడా. అర్థమైందా? అందుకోసం ఉన్నప్పుడే తెలుసుకోవాలి. దీనికోసం వయో పరిమితి లేదు, అప్పుడే తెలుసుకోవడమా? ఇంత చిన్న వయసులో తెలుసుకుంటున్నావా నువ్వు అంటే? ముసలి అయిపోయి కర్ర పట్టుకొని కళ్ళు కనపడకపోయి పళ్ళు ఊడిపోయినప్పుడు తెలుసుకోవాలా? తెలుసుకోలేదు ఎప్పుడు, చిన్నది పెద్దది లేదు. 90 ఏళ్ళ వరకు ఉంటుంది. గ్యారంటీ కార్డు రాసిస్తాడా తల్లి కానీ, తండ్రి కానీ, గురువు కానీ, దేవుడు కానీ ఎవడు రాసిస్తున్నాడా? ఎవడు గ్యారంటీ కార్డు ఎవడు? బజార్లో కొన్నటువంటి వస్తువులు గ్యారంటీ కార్డు ఉంది, కానీ ఈ శరీరానికి గ్యారంటీ కార్డే లేదు. తెలుస్తుంది అందరికీ? బజార్లో కొన్ని వస్తువులకి గ్యారంటీ కార్డు ఉంది, ఈ శరీరానికి గ్యారంటీ కార్డు ఇచ్చాడు ఒక్కడిని చూపెట్టండి, 10 లక్షలు ఇవ్వచ్చేవాడికి. అర్థమైందా? అందరికీ తెలుస్తుంది. గ్యారంటీ కార్డు ఉంటే పర్వాలేదు, మీరు 60 ఏళ్ళ తర్వాతే విచారం చేసుకోండి మీకోసం మీరు. నో అన్ గ్యారంటీ ఇది. అర్థమైందా? కాబట్టి దీనికోసం శతవర్షముల దాకా మితము చెప్పిరిగా అని నమ్మరాదా మాట నెమ్మనమున యూరనో అడవినో యుదక మధ్యముననో ఎప్పుడో విడచుట ఏ క్షణంబో మరణమే నిశ్చయము దేహమున్నంతలో మిమ్ము తెలియవలయు. ఎప్పుడు తెలుసుకోవాలి? ఉన్నప్పుడే. దేహం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి, దేహం ఉన్నప్పుడే దేహిని తెలుసుకోవాలి. అదే అందరికీ. కాబట్టి 100 సంవత్సరాలే చెప్పారు. రోజు మనకు ఆశీర్వాదం చేస్తూ ఉండే పండితులు 100 సంవత్సరం దీర్ఘమాయు. అలా 100 సంవత్సరాలు బతుకుతారని మాత్రం లోపల ఎవరు అనుకోకండి, బయటకు అనండి. ఏమర్థమైంది అందరికీ? బయటకు అనండి. ఎన్నాళ్ళు బ్రతుకుతారంటే నేను 100, 110 ఏళ్ళు బ్రతుకుతాను బయటకు చెప్పుకోవాలి. మీరు చెప్పకపోతే ఉన్న వాళ్ళకి బీపీలు షుగర్లు పెరిగిపోతాయి. పూర్వం ఈ బీపీ లేదు, షుగర్లు లేదు, ఇప్పుడు అన్నీ ఇవి ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసినా బీపీ, ఎక్కడ చూసినా ఆందోళన వస్తే బీపీ అయిపోతుంది అన్నమాట. 150 పైన వెళ్ళిపోతుంది, కింద 100 వెళ్ళిపోతుంది. అర్థమైందా? కాబట్టి మనకి బయటికి అందరూ ఏం చెప్పాలి? ఎన్నాళ్ళు పోతుంటే ఎన్నాళ్ళు చెప్పాలి, ఎన్నాళ్ళు చెప్పాలి? మర్చిపోతున్నా. అది 100 సంవత్సరాలు పోతే చెప్పాలి. లోపల ఎలా ఉండాలి? అందరికీ తెల్లారి బ్రతుకుతానో చస్తానో అనే భావం లోపల పెట్టుకోవాలి. ఈ భావం బయట పెట్టకండి. ఇది బయట పెడితే అందరికీ బీపీలు పెరిగిపోతాయి. అర్థమైందా? లోపల ఈ భావం ఉంటే తొందరగా జ్ఞానం కలుగుతుంది. లోపల 100 సంవత్సరాలు బ్రతుకుతానే భావం ఉంటే కొన్ని జన్మలు అవుతుంది జ్ఞానం కలిగేసరికి.
తెలుస్తుంది అందరికీ. కాబట్టి లోపల మాత్రం అందరూ కూడా బాత్రూమ్కి వెళ్తే తలుపు గడి వేస్తే అదులు చస్తే తీసేవాడు ఉంటాడు ఉండడు అన్న భావం ఉంచుకోవాలి. బయటికి మాత్రం పక్క వాళ్ళు అడిగినా పిల్లలు అడిగిన అన్నాళ్ళు నాకు ఎప్పుడో చెప్పాడు సోమశేఖర్ సార్ 110 ఏళ్ళు బతుకుతామని అని అనుకోవాలి. ఇలాగుంటేనే జ్ఞానాన్ని ముందుకెళ్తాం. అది అందుకని దీనికి చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని కొంతమంది చిన్నవాళ్ళు వెళ్ళానుగా అప్పుడే నువ్వు ఆశ్రమానికి పోతున్నావు, అప్పుడే నువ్వు ఉపన్యాసాలుగా అప్పుడేనంటే అప్పుడే. కాబట్టి మనం జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఇప్పటి నుంచి ప్రయత్నం చేయాలి. ప్రయత్నాద్యత మానస్థ యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తత్వ యాతి పరం. కాబట్టి ప్రయత్నం ఎవరో వదలకూడదు. మరి ప్రయత్నం ఎవరు చేయాలంటే ఎవరు మానవుడే ప్రయత్నాన్ని చేసుకోవాలి. ఎవరు చేయాలి? మందు ఔషధం సేవించడానికి ఎవడు అర్హుడు? ఎవడికి రోగం ఉంటే వాడే అర్హుడు. అర్థమైందా? భోజనం చేయడానికి ఎవడు అర్హుడు? ఎవరికి ఆకలి ఉంటే వాడు. ఆకలి లేని వారికి భోజనం పెడితే, ఆకలి లేని వారికి నువ్వెన్ని భలేగా వంట చేసి పెట్టు. ఏమంటలే ఇది కొట్టి ఇష్టపడేది కదా ఆ వంట. లోనికి వెళ్తుంది కదా ఇది, అందుకనే ఏం వంట వండుతారు ఆ వంట. అందుకే ఆకలిగా ఉన్నప్పుడు నువ్వేటి అర్థమైంది, గింజ నీళ్ళు పెట్టినా అమృతం అన్నమాట. అర్థమైందా? అందుకని ఆ భోజనం తినేదానికి ఆర్తుడు, నీళ్ళు త్రాగడానికి పిపాసపరుడు, దాహానికి అది కాదు. అర్థమైందా? దాహం ఉన్నవాడే. అలాగనే ఈ ఆత్మజ్ఞానం పొందడానికి ఒక మానవుడే అది కాదు. ఆ మానవుల్లో కూడా దుర్లభం త్రైమే వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంస్థయ. ఇక మానవులు ఉంటారు, చాలామంది ఉంటారు. అర్థమైందా? మానవుడికి 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి మానవుడు కాగలడు, రెండవది దానవుడు కాగలడు. జీవితంలో బ్రతికి ఉన్నప్పుడే దానవుడు కాగలడు, మానవుడు కాగలడు. సచ్చిన తర్వాత దేవత కాగలడు, పశుపక్షాదులు కూడా కాగలడు. అర్థమైందే? బ్రతికున్నప్పుడే మానవుడుగా కాగలడు, దానవుడుగా కాగలడు. చచ్చినాక దేవత కాగలడు. అర్థమైందే? పశుపక్షాదులు కూడా కాగలడు. ఈ పవర్ఫుల్ ఎక్కడుంది? అందులోనే ఉంది. తాను ఉన్నప్పుడు మానవుడు కావాలా, మానవుడిగా ఉండాలా, మాధవుడిగా కావాలా, దానవుడిగా కావాలంటే ఎవరిలో ఉంది? మనలోనే. చచ్చిన తర్వాత నేను స్వర్గలోకం వెళ్ళాలా, నరకలోకం వెళ్ళాలా, పశుపక్షాది లోకం వెళ్ళాలా, ఏ లోకం వెళ్ళాలి అనేది ఎవరి చేతులు ఉందా? అంత ఆ దేవుడి చేతులు ఉందిలే. ఏ దేవుడి చేతులు ఉందా? మన చేతులు అండి. అంతా ఆయన మయం, ఏమో ఆయన మయం. చేసేది మయం ఆయన పేరు. అర్థమైందా? చేసేది వీడు, మయం అనేది చేసేది. ఏది పిండి తెస్తే ఆ రొట్టె అవుతుంది. గోధుమ పిండి తెచ్చి జొన్న రొట్టె కాలి, జొన్న రొట్టె కాలి, జొన్న రొట్టెకి అవుతుందా? అవుతుంది. ఏ పిండి తెస్తే ఆ రొట్టె అవుతుంది. కానీ తెచ్చేది ఏమో గోధుమ పిండి, కావాలి కోరేదేమో జొన్న పిండి అవుతుంది. ఆ ప్రకారంగా వేసేదేమో. అర్థమైందా? అక్కడ వేసేదేమో ఆవాల మొక్క వేసాడు, పండేదేమో వరిధాన్యం పండాలి అంటాడు. అవుతుందా? వేసేదేమో జామ మొక్క, కోరేదేమో మామిడి పండు. ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఏ మొక్క వేస్తే ఆ పండే వస్తుంది. ఏ విత్తనం వేస్తే ఆ మొక్కే వస్తుంది. అందుచేత మనం ఇప్పుడు ఈ విత్తనం వేసుకోవాలి. మానవుడు అది మనుష్యత్వం, మానవుడిగా పుట్టడమే చాలా గొప్ప శ్రేష్టమైన మాట. ఇక మానవుడై పుట్టిన తర్వాత ఏం కావాలి? ముముక్షుత్వాన్ని పొందాలి. అది ఆ ముముక్షుత్వం పొందినవాడు మహా గొప్పవాడు. మానవుడే మహనీయుడు అన్నారు. ఎవడు మహనీయుడంటే ఎవడు ముముక్షుత్వాన్ని పొందుతాడో వాడే మహనీయుడు.
లేనివాడు మానవుడిగా ఉండాలి కానీ దానవుడిగా పశుపక్షాది లోకానికి పోకూడదు ఈ జన్మ. అందుకు ముముక్షత్వం, అందుకే చెప్పాడు మానవత్వం మనుష్యత్వం తర్వాత ముముక్షత్వం చాలా గొప్పది. ముముక్షువు కావాలి. మోక్షం అంటే అర్థం ఏమిటి? మోక్షాన్ని పొందాలనే కోరిక లోపట ఉండాలి, బయట కాదు. బయటకు అందరూ మోక్షం కావాలని ప్రార్థిస్తూనే ఉంటుంటారు. ఎక్కడుండాలి ఇది? ఎక్కడుండాలి? లోపట బయట. అది బయటకు అందరూ మోక్షం కావాలి, మోక్షం కావాలి, మోక్షం కావాలి మొక్కుతూనే ఉంటారు. మీకు ఇంతకుముందు కథ చెప్పాను, బయటికి మోక్షం అందరికి కావాలని కథ. అర్థమైందా? ఒకానొక గుజరాత్లో ఒక బ్రహ్మాండమైన దేవి ఆలయం ఉంది. ఏమాలయం? దేవి ఆలయం. వినపడదా? చెప్పడం లేదు. దేవి ఆలయం. ఆ దేవి ఆలయంలో దేవిని చక్కగా అలంకారం చేస్తారు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని ప్రార్థిస్తారు. సీనియర్ సిటిజన్స్ చాలామంది ఉన్నారు ఆ ఊళ్ళో. సీనియర్ సిటిజన్స్ అంటే అర్థమైందా? రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ, వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట అక్కడ. అర్థమైందా? వాళ్ళ గ్రూప్ కొంతమంది ఏమన్నారు, అమ్మగారు అయ్యగారు. వాళ్ళు అలా దేవుడికి దేవాలయానికి వస్తారు. ప్రతి శుక్రవారం వస్తుంటారు వాళ్ళు. ఆ శుక్రవారం నాడు అమ్మవారు ఎదురుగా దోషులు పట్టుకొని ప్రార్థిస్తుంటారు. అమ్మా, నాకెప్పుడు మోక్షం ఇస్తావో, నీలో ఎప్పుడు ఐక్యం చేసుకుంటావో చెప్పమ్మా, చెప్పమ్మా అని అంటుంటారు. ఎప్పుడు వాళ్ళందరూ సరే. ఇదంతా పూజారి విని విని తలనొప్పి వచ్చింది ఆయనకి. ఏమిటి పాట? ఇది టేప్ రికార్డ్ చేసుకున్నారా, లేకపోతే ఇది వాస్తవమా, ఇది మూతి నుంచి వచ్చిందా, మనసు నుంచి వచ్చింది, ఇదేదో టెస్ట్ చేయాలనుకున్నాడు ఎవరు? పూజారి. ఒక శ్రవణ మాస శుక్రవారం అన్నమాట. ఆ రోజు శ్రవణ నక్షత్రం కలిసింది అన్నమాట. ఆ రోజు అనుకున్నాడు వీళ్ళ సంగతి ఏదో తాడేపడి తేల్చేయాలి ఈ రోజు అని అనుకొని చక్కగా అంత తీర్థం తయారు చేసి ముందే ప్రసాదం అక్కడ పెట్టేసి అమ్మవారి పెద్ద విగ్రహం ఆ వెనక్కి పోయాడు. పోయి అమ్మవారి చీర తాను కప్పేసుకున్నాడు. వీళ్ళు యథావిధిగా వచ్చారు. ఈ గ్రూప్ 100 మందిని వచ్చి, అమ్మ ఎప్పుడు మోక్షం, నాకు మోక్షం ప్రసాదించు, అర్థమైందా, నీలో ఐక్యం చేసుకో అని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు వెనకనున్నాడా? కానీ దేవీశ్వరం మార్చాడు. భక్తులారా, చాలా కాలం నుంచి మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. మంచి తరుణం మించిన దొరకదు కాబట్టి ఈరోజు శ్రావణ మాసం శుక్రవారం, ఇప్పుడే శుభలగ్నం, ఇప్పుడు అమృత గడియలు వచ్చి 3 నిమిషాలు అయింది కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ మోక్షం ఇవ్వడము, మిమ్మల్ని ఐక్యం చేసుకోవడం అంతా 15 నిమిషాలు జరిగిపోతుందని అన్న అమ్మవారు. అప్పుడు చూసుకుంటే ఒక 100 మంది, ఎలమ్మా ఏంటి, నేను రేపే అమెరికా టికెట్ తీసేసిన. అదే మా మనవరాలు కూడా ఈవేళ టైం ఇచ్చాడు డాక్టర్ గారు, మధ్యాహ్నం 3:30 ప్రెస్ అన్నమాట. ఎట్లా? అదే మా మనవడికి ఎల్లుండే పెళ్ళి, అయ్యో నాకు రేపే కళ్ళ ఆపరేషన్. ఇవే గొడవ కానీ ఒక్కడు కూడా మోక్షం కోసం అన్నవాడు. ఆయన అంటూనే ఉన్నాడు, ఎప్పుడే అయిపోయింది 5 నిమిషాలు, ఇప్పుడు కాదు అప్పుడు మాట చెప్తున్నా మీ అందరికీ. నేనే అప్పుడే అయిపోయింది 5 నిమిషాలు. వేలంపాటు ఒకటోసారి అయిపోయింది, రెండోసారి మంచితనం మించినా దొరకదు, రండి ఐక్యం చేసుకుంటాను అంటున్నారు దేవి మట్లో. అప్పుడే చూస్తున్నారు ఏమిటో కాసేపు ఉంటే ఐక్యం చేసుకుంటే బిగ్గరగా ఇచ్చింది, మీరు రాకపోతే నేనే వచ్చేస్తున్నా. అబ్బా మహంకాలు వచ్చేస్తే కొంపదీసి పోగట్టే పురుగు ఇక్కడి నుంచి కాలెత్తుకునే వరకు ఎదగ చూసేదే లేదనమాట. అర్థమైందా? ఎక్కడ చూసేది లేదు. కానీ శుక్రవారం మా మోక్షం ఇవ్వండి అడుగుతుంటారు. ఎందుకు? నోటితోను. అర్థమైంది? ఏమిలా అర్థమైందా? నోటితో రోజు మనం అంతే, దేవుడా ఎప్పుడు మోక్షం ఇస్తాం, ఆయన ఇస్తాను రెడీ అంటే అప్పుడు అయిపోయి కొడుకు పెళ్లి కాలేదు, వాళ్ళు ఇంటికి రాలేదు, మనవాడు ఎక్కువ ఉద్యోగం రాలేదు, ఏదో జ్ఞాపకం చెప్తూనే ఉంటుంటారు. ఇదేంటో మనసుతో అన్నట్ట, నోటితో అన్నట్ట. అర్థమైందా? అందుకోసం అందరూ పోయినారు. పోయి వెంటనే తలుపు వేసేసుకొని, ఏమో అమ్మవారు పరిగెట్టింది కాబట్టి ఎక్కడ సందుల నుంచి ఆవేశిస్తుందని చెప్పి సందులు గుడ్డలు దోపేసుకొని ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు.
ఎక్కడ మోక్షం ఇచ్చేది భయం. ఒరే దేవు రోజు ధర్మార్థ కామ మోక్ష చతుర్వేద ఫల పురుషార్థ సిద్ధ్యతే పూజ కరిస్తే ఏమిటే మోసం అనుకో మానికూడదా నీకు వాడమన్నాడు. అక్కడే మొదలు ఆయన ఇక్కడ ఇస్తూ ఉంటుంటే పరిగెత్తి పారిపోతారు కాలేస్తే వారికి అర్థమైంది. కాబట్టి ఈ విధంగా చేశారు. ఇక అయిపోయింది. పూజారి గారు వచ్చి చూశారు, ఒక్కడు లేడు. రోజు శ్రావణ శుక్రవారం కనీసం 400 300 రూపాయలు పడేవాడిని పల్లెవాళ్ళు. ఇప్పుడు ₹1 కూడా లేదు. అనుకున్నాడు కోపం మునిగిపోయింది, నా టెస్ట్ నాకే ముప్పు వచ్చింది అనుకున్నాడు. మర్నాడు నుంచి ఒక్కడి మందికి రావడం మానేశాడు. ఎవరైనా అమ్మగారు మోక్షం ఇచ్చేద్దారు, ఇప్పుడు మాత్రం వెళ్ళకూడదు. ఇది అమ్మగారు మోక్షం ఇంకా వెళ్ళకూడదు, ఇదే పాట ఎవడు వెళ్తాడు మోక్షం ఇచ్చేది. అమ్మగారు ఐక్యం చేసుకోకూడదు, ఒకడు పోతాడు, ఎవడు పాడలే. సరే వారం రోజులు అయిపోయిన 5-6 రోజులు అయిపోయింది, ఎవడూ రావడం లేదు. ఎవరు మంచిదానికి ఒక్కడు కూడా. దేని కర్మ వచ్చిపోయిందిరా, నాకు ఈ చెడ్డ ఆలోచన ఎందుకు వచ్చింది అనుకోండి ఎవరు ఆయన అనుకోని సరే ఒక మైకా తీసుకున్నాడు. ఇంకా ఆలోచన రాత్రి వచ్చింది ఆయనకి. ఆ మైకా వాడికి ₹100 ఇస్తానని చెప్పాడు. ఒక ఆటో రిక్షా తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు మైకులో ప్రారంభించాడు. అమ్మవారు రాత్రి చెప్పేసింది, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఇంకొక 100 సంవత్సరాల దాకా మోక్షం ఇచ్చేదే లేదు. మోక్ష గడియలు దాటిపోయినాయి కాబట్టి 100 సంవత్సరాలు పోయిన తర్వాత మోక్షం ఇస్తామో ఇది చెప్పేసినాడు అనమాట. నిజమే చెప్పుంటుంది, మనకు చెప్పింది ఆవిడ ఆయనకి చెప్పదే ఏమిటే, మనకి ఎంత జాగ్రత్తగా చెప్పిందని చెప్పుంటుంది కాబట్టి ఇక పర్వాలేదు. అందులోనికి ఆ వీధిలో ఒక లీడర్ ఉంది, ముసలమ్మ. ఆవిడ చెప్పింది, అమ్మవారి మాటలు అంత వేగ నమ్మదగినవి కావు, నేను మాత్రం ముందు వెళ్తా, ఎందుకంటే నన్ను కలుపుకున్నా పర్వాలేదు, నాకు ఇప్పుడే ఒకటి వచ్చేసింది, మీరందరూ ఎప్పుడే పోకూడదు. నేను వెళ్ళి గుడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చినానా మీరు రేపు నుంచి వెళ్ళవచ్చు, నేను ఇక రాలేదా ఇంక మీరు వెళ్ళమని అని చెప్పింది. ఎవరు సరే ఎంతో ధైర్యం చేసి ధైర్యం వెళ్ళిపోయిందండి ఈ అమ్మ. ఇక వెళ్ళిపోయేసరికల్లా అమ్మవారికి మొక్కింది. అక్కడే ఉన్నాడు పూజారి. చెప్పారు పూజారి, ఈ విధంగా చెప్పేసింది అమ్మగారు, ఎవరు వచ్చినా సరే ఈ ఊరికి మాత్రం 100 సంవత్సరాలు, ఎందుకంటే ఆ టైం దాటిపోయింది, మళ్ళీ 100 సంవత్సరాలకి ఆ పుణ్యకాలం వస్తుంది కాబట్టి ఆ రోజే మళ్ళీ ఇచ్చేది మోక్షం అన్నారు. సరే అమ్మగారు తీర్థం తీసుకుని అప్పుడు వెళ్ళారనమాట. వీళ్ళందరికీ చెప్పేసింది, ఇంకా ఏం భయం లేదు, 100 ఏళ్ళ వరకు మనకి అప్పుడు ఉంటామో చేస్తామో కానీ అంతవరకు మనకు భయం లేదని చెప్పేసింది. అందరికీ అర్థమైంది. అప్పుడు మన్నాడు నుంచి అందరూ వచ్చినారు అదే గుడికే. ఎలా అప్పటి నుంచి 10 పైసలు పడుతున్నాయి ఎందులో ఆయన పల్లెంలో. కాబట్టి ఈ విధంగా అందరూ మోక్షం కావాలి అన్ని వాళ్ళే. కానీ నిజంగా ఎవరైనా వెళ్తున్నారా ఇస్తే గోయిందా. అందుకని ముముక్షు కావాలి అంటే చాలా గొప్పవాడు. మానవ జన్మ రావడమే గొప్పది. నేను మోక్షాన్ని పొందాలని పట్టుదల ఉండేవాడు ఇంకా గొప్పవాడు. ఈ పట్టుదల అందుకే వాచ్య వేదాంతం పనికిరాదు. అర్థమైందా? వాచ్య వేదాంతం ఆ గుళ్ళో వాళ్ళు ఏమి అయినట్టే ఉంటారు, మనసుతో ఉండదు. ఆగడికి ఉంటుంది, ఆగడికి ఉంటుంది. ఒక ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు ముసలాయన, ఆయనకి 85 ఏళ్ళు. కొన్నాళ్ళు బాగా చూసుకున్నారు. ఏమో సడన్గా వచ్చిందో ఇద్దరు తిరగబడ్డారు. కొడుకు తిరగబడ్డాడు, వాళ్ళు తిరగబడ్డాడు. తిరగబట్టి కర్రతో కొట్టడం కూడా మొదలెట్టారు. ఇంకెందుకు ఈ వ్యధ జన్మ అనుకున్నాడు ఎవరు అనుకొని ఎందులో పెట్టి సాధ్యం అనుకొని బయలుదేరాడు. ఎక్కడి నుంచి ఇంటి దగ్గర బయలుదేరి అలాగే ఉన్న పెద్ద చెట్టు అక్కడ మామిడి చెట్టు చెట్టు ఆ చెట్టు దగ్గర కూర్చొని మళ్ళీ మొదలెట్టాడు. అలాగ ఆలోచన. అంతకుముందే నారదుల వారు అక్కడికి వెళ్ళారు. ఎక్కడ వైకుంఠం వెళ్ళి నారాయణ విష్ణుమూర్తి అడిగాడు. ఎవరు నారదుడు, ఏమయ్యా నీకు ఎన్ని రూములు ఖాళీగా ఉన్నాయి? ఎక్కడ వైకుంఠం నుంచి మించి ఒక 1000-1500 రూములు ఖాళీ ఉన్నాయి. ఆ రూముల్లో చస్తూ ఉన్నారు చాలామంది, అనేక బాధలతో చస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కొన్ని రూములు ఇవ్వకూడదు, పూర్వపులు ఉన్న వాళ్ళందరికీ వైకుంఠంలో అన్నారు. ఎక్కడ అయితే సరే ఒక 100 రూములు తాళాలు నీకే ఇచ్చేస్తున్నాను, నీకు ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకొచ్చి పెట్టమన్నాడు. ఎవరు నారాయణమూర్తి. సరే ఆ తాళం అన్నీ ఒక రూములు వేసుకున్నాడు వైకుంఠంలో. అన్ని బోరు ఎక్కడి నుంచి మోసుకొస్తాడు. ఒక తాళం పట్టుకున్నాడు, రూములు వేసిన తాళం తీసుకొని ఆ తాళం పట్టుకొని వస్తున్నాడు. ఈ రేపు ఏడుస్తున్నాడు. ఎవరు ఫస్ట్ కేసు దొరికింది అనుకున్నాడు. ఎవరు మొట్టమొదటి కేసు దొరికింది. ఏమైనా ఏడుస్తున్నాడు? ఏమి ఏడుస్తా, నా బాధ నాది, మీ బాధ మీది, మీ స్వాములు మీకేం జరుగుతుంది, ఈ బాధలన్నీ ఏం చెప్పకూడదన్నాడు. చెప్పేసినాడు. ఎందుకేనే ఎందుకు నీకెందుకు ఎందులో పడి చావక్కర్లేదు,
డైరెక్ట్గా మొట్టమొదటి నెంబర్ 1 ఏది ఆ రూమ్ నెంబర్. కాబట్టి తాళం ఇచ్చేస్తున్నాను, పద నీకు వైకుంఠం తీసుకెళ్ళి పడేస్తున్నాను, రూమ్ ఖాళీగా ఉంది, నీకు ఏ విచారం వద్దు, పద అన్నాడు. ఎవరు? నీ పేరు ఏమిటి అన్నాడు. వీడు నా పేరు నారదుడు అన్నాడు. మీరేనే నారదుడు అంటే పుస్తకాలు చదువుతూనే ఉంటుంటాం ఎప్పుడు, మీరే నారదుడా? అయ్యో, అయితే మీరు ఎంత పని చేయగలరు అన్నాడు. ఎవరు? ఒక పని చేయండి, ఆ వైకుంఠం ఎలా ఉంటుంది కానీ నాకు ఒక్క మాట, మీరు ఏదైనా చేయగలంటే నేను చెప్పినట్టు రేపటి నుంచి మా కొడుకు కూడా విన్నట్టు చేయండి, అదే నాకు వైకుంఠం అంటాడు. ఆయన సాక్షాత్తుగా వైకుంఠం తాళం ఇస్తారంటుంటే 85 ఏళ్ళు అయిపోయినాయి. ఆశ వదిలిందా మనకి? ఆశయా బధ్యతే జంతు కర్మణ బహుచింతయ ఆయుక్షేణం న జానాతి తస్మాత్ జాగ్రత్త. అందరికీ తెలుస్తుందా? సాక్షాత్తుగా వైకుంఠం. నేను మీకు చెప్పాను ఉదాహరణ గుర్తుందా లేదా? ఆ పందికి వైకుంఠం రమ్మంటే ఏమడిగింది? ఆ వైకుంఠం ఈ బురద ఉందో అడిగింది. అర్థమైందా? అది అలా ఉంటుంది మన పరిస్థితి. వైకుంఠంలో ఈ బురద ఉంటే ఈ బురదలో ఉన్న ఆనందం దానికి. అందుకని మనం నిజంగా మానవుడు విచారణ చెయ్యాలి. నేను ముముక్షువుని కావాలి. ఎలాగైతే విద్యార్థులు నేను డాక్టర్ని కావాలి 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 అనుకుని వాళ్ళు ఒక రోజుకి డాక్టర్ కష్టపడి అవుతున్నారు. అలాగనే మనం నేను ముముక్షుని కావాలి కావాలి కావాలని జపం రోజు చెయ్యాలి. అయిందా? కావాలి. కాబట్టి ఆ మోక్ష సాంప్రదాయానికి సంబంధమైనటువంటి సాధన మనం గ్రహించిన వీలు పడుతూ ఉంది. దృఢం ఉండాలి. లేకపోతే ఇంతేనయ్యా, తెలుసుకోవయ్యా. అర్థమైందా? అందుచేత మనం ఆ మోక్షత్వాన్ని పొందాలి అని ఉండాలి. అది మానవుడు కావాలి, ముముక్షువుగా కావాలి. ఆ మోక్షు కావాలి అంటే ఏం కావాలి? మోక్షాన్ని పొందడానికి 4 సాధనలు ఉండాలి. మరి ఎట్లా? ఒక మహాపురుషుని ఆశ్రయించిన వాడు ఇంకా గొప్పవాడు. ఈ విషయాలు ఎక్కడి నుంచి మనకు తెలుస్తాయి? శాస్త్రము ద్వారా, మహాపురుషుల ద్వారా ఈ విషయాలు తెలుస్తాయి. మానవుడి పుట్టడం ఒక గొప్ప, ముముక్షు మోక్షాన్ని కావాలి అని కోరుకోవడం ఇంకొక గొప్పవాడు. ఆ మోక్షం అనేది ఎక్కడా దొరుకుతుంది? శాస్త్రం ద్వారా, ఆచార్యుల ద్వారా. అటువంటి ఆచార్యులను ఆశ్రయించేవాడు ఇంకా గొప్పవాడు. అప్పుడు ఆయన బాగా పట్టుపడుతుంది. అందుచేత ఏది నిత్యమో ఏది అనిత్యము అన్నటువంటి విచారణ చెయ్యాలి. మొట్టమొదటి సాధన ఏమిటి? నిత్య వస్తు వివేకమో అనిత్య వస్తు వివేకం. దీన్నే నిత్యానిత్య వస్తు వివేకం అంటారు. ఏది నిత్యము ఏది అనిత్యము అన్నది మనకి విచారణ. నిత్యము లక్షణాలు కొన్ని, అనిత్యము లక్షణాలు కొన్ని. నిత్య వస్తువు యొక్క లక్షణం ఏమిటంటే అపరిణామిత్వం, నిత్యత్వం. అయిందా? అది ఎప్పుడు పరిణామమో దానికి లేనే లేదు. నిత్య వస్తువు యొక్క పరిణామమో లేదు. ఇంకా ఏమిటది నిత్య వస్తువు? దానికి పుట్టుక లేదు, చావు లేదు. దానికి పుట్టుక లేదు, చావు లేదు. త్రికాల బాధ్యత్వం, నిత్యత్వం. అర్థమైందా? 3 కాలాలలో కూడా బాధింపరాని వస్తువు ఏది ఉందో అది నిత్యత్వం. అపరిచ్ఛిన్నత్వం, నిత్యత్వం. ఒక పరిచ్ఛిన్నం అంటే ఒక వ్యవధానం, ఒక వ్యవధి, ఒక పరిమితి అన్నమాట. ఏమిటి ఇది? ఏమిటి? అపరిచ్ఛిన్నత్వం, నిత్యత్వం. నిత్య వస్తువు ఒక లక్షణం ఏమిటి? అపరిచ్ఛిన్నత్వం. అయిందా? ఒక పరిమితి. కాళహస్తి బోర్డర్ ఎంతవరకు అంటే ఆ మ్యాప్ చూస్తే తెలుస్తుంది అన్నమాట. కాళహస్తి యొక్క పంచాయతీ ఆఫీసులో, మున్సిపాలిటీ ఆఫీసులో అది దాటితే నాది కాళహస్తి పేరు పెట్టేమంటే ఒప్పుకోడు. అర్థమైందా? దానికి అంతవరకే పరిమితి.
ఆత్మకి ఈ కాళహస్తి అని కాదు, ఈ చిత్తూరు జిల్లా అని కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఈ భారతదేశం అని కాదు, ఎన్ని దేశాలు వెళ్ళిన ఆత్మ ఎల్లప్పుడూ అర్థమైందా? దీన్నే ఏం చెప్పారు? అపరిచ్ఛిన్నత్వం. అపరిచ్ఛిన్నత్వం నిత్యత్వం. సదా ఏమి ఉన్నదే ఆత్మ. అర్థమైందా? అది అన్నమాట. ఇవి లక్షణాలు. ఇంకా ఏమిటి? వ్యాపకత్వం నిత్యత్వం. వ్యాపకత్వం మొత్తం ఎంతవరకైతే ఇదంతా ఉందో జగత్ అనేది దానికంటే కూడా ఇంకొన్నది. పాదోస్య విశ్వభూతాని త్రిపాదశ్యామృతం దేవి. ఒక పాదం చేత ఈ జగత్ అంతా వ్యాపించి ఉన్నది, ఇంకా 3 పాదాలు వ్యాపకం ఉండనే ఉన్నది. కాబట్టి ఇది లక్షణం. వ్యాపకత్వం నిత్యత్వం. కాబట్టి అపరిణామిత్వం ఉంది, వ్యాపకత్వము, అపరిచ్ఛిన్నత్వము, నిత్యత్వం అన్నమాట. ఏ దాని లక్షణాలు? అనిత్యత్వ లక్షణాలు ఏమిటి? పరిణామిత్వం, షడ్భావ వికారిత్వం, అర్థమైందా? జాతత్వం, మృతత్వం. ఇది పుట్టడం ఉంది, చావు. అస్తి జాయతే వర్ధతే పరిణమతే అపక్షీయతే వినశ్యతి. ఇది ఒక పరిచ్ఛేదం. అర్థమైందా? అది అపరిచ్ఛేద్యం. ఇది పరిచ్ఛేద్యం. దీని ఒక లిమిట్ అంతే, ఇంతవరకే ఇది. కాబట్టి ఈ విధంగా దానికి ఉన్న ఆపోజిట్ అంతా అనిత్యత్వం, దీనికి ఆపోజిట్ అంతా నిత్యత్వం. కాబట్టి ఏది నిత్యము ఏది అనిత్యము అన్నటువంటి విషయంలో పరిణామరహితమైనటువంటిది నిత్యత్వము, పరిణామ సహితమైనటువంటిది అనిత్యత్వం. వ్యాపకం అన్నటువంటిది నిత్యత్వము, వ్యాప్యం అన్నటువంటిది అనిత్యత్వం. నాశము లేనటువంటిది నిత్యత్వం, వినాశము కలిగినటువంటిది అనిత్యత్వం. వికారము లేనిది నిత్యత్వం, వికారము కలిగినది అనిత్యత్వం. ధర్మాలకి అతీతమైనది నిత్యత్వం, ధర్మానికి బద్ధమైనది అనిత్యత్వం. అందుచేత ఇది ఒకటి నిత్య వస్తువు, రెండవది అనిత్య వస్తువు. ఉన్నది ఒక్కటే, చెప్పుకోవడానికి 2 చెప్పుకోవాలి. అర్థమైందా? చెప్పుకోకపోతే ఇంకా మోహంలో పడతాం. మోహం పోవడానికి 2 అని చెప్పుకోవాలి. మోహాతీతుడికి ఉన్నది ఒక్కటే అన్నమాట. మోహాతీతుడికి అంతా ఒకటే. మోహం కలిగిన వాడికి 2 ఉన్నాయి కాబట్టి ఒకటి మోహం, ఒకటి మోహరహితమని చెప్పుకోవడానికి ఉండాలి. అందుచేత ఏది నిత్యము ఏది అనిత్యము అన్నటువంటిది చక్కగా మనం విచారం ద్వారా తెలుసుకోవాలి. ఇది విచారం లేకపోతే తెలియదు. ఈ 2 వస్తువులు ఎక్కడ ఉన్నాయా అనేది కూడా విచారించుకోవాలి. నిత్యత్వం అమెరికాలోను, అనిత్యత్వం లండన్లో లేదు. నిత్యత్వం కోసం అమెరికా పోనక్కర్లేదు, అనిత్యత్వం లండన్ ఎక్కడుందో నిత్యత్వం అంటాడు. ఎక్కడా లేదే, ఆ లండన్లో ఆ కొండ మీద ఉంది ఒకడు. అక్కడ పోతాడు, అక్కడ దొరుకుతుంది నిత్యత్వం. ఎక్కడ అక్కడ లేదు. అందుకని నిత్యత్వము అన్నటువంటి దాని మీదే అనిత్యత్వం ఉంది. అనిత్యత్వం ఎక్కడుందో అందులోని నిత్యత్వం. ఈ 2 దూరంగా లేవు. ఇది ఆచ్ఛాదనం అనిత్యత్వం, అంతరంలో ఉన్నది నిత్యత్వం. అంతర్బహిశ్చ నారాయణ. నారాయణ లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు.
లోపట ఉండి కరచరణాది అవయవాలు నడిపిస్తూ ఉన్నాడు. బయట ఉండి ప్రకృతిని అంతా కూడా ఈ శరీరానికి కావలసినటువంటి సామగ్రిని బయట నుంచి అందిస్తూ ఉన్నాడు. ఆయన బయట ఉన్నాడు, లోపట ఉన్నాడు. లోపట ఉండి శరీర యాత్రకు కావాల్సిన శక్తి నుంచి దీన్ని అటు ఇటు ఊపుతున్నాడు. శక్తికి కావలసినటువంటి సామగ్రి ఇదంతా బయటనే పెట్టున్నాడు. కాబట్టి ఈ నిత్యత్వము అనిత్యత్వము అర్థమైందా? ఈ రెండు దూరం ఎక్కడా లేవు. అనిత్యత్వము అంటే ఏమిటి మనకి? అందుకే చెప్పాడు బ్రహ్మ సత్యం జగన్మిథ్యా. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా ఇది అన్న. ఇంకా ఏం చెప్పాడు? జీవో బ్రహ్మైవ నా అపరః. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా ఏవం రూపో వినిశ్చయః. ఈ ప్రకారంగా నిశ్చయం చేయమన్నారు. సత్యవస్తు బ్రహ్మాని బ్రహ్మ సత్యం, అసత్యవస్తు జగత్తని, అనిత్యవస్తు జగత్తని, సత్యవస్తు బ్రహ్మని నిత్యమా చేయమన్నారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అర్థమైందా? ఏవం ఈ ప్రకారముగా ఈ బ్రహ్మరూపాన్ని జగత్ రూపాన్ని బాగుగా నిశ్చయాన్ని చేయమని చెప్పాను. నువ్వు సత్య వస్తువుకి ఇంకో పేరు పెట్టేది కాదు, అసత్య వస్తువుకి ఇంకో పేరు పెడితే మాత్రం కుదరదని ఒక డెఫినేషన్ చక్కగా ఇచ్చాడు. బ్రహ్మ అనేటువంటిది సత్యం రూపము. నీ ఇష్టం వచ్చింది పట్టుకొని బ్రహ్మ అంటే శాస్త్రం ఒప్పుకోదు. నీ ఇష్టం వచ్చింది పట్టుకొని అనిత్యత్వం అంటే శాస్త్రం ఒప్పుకోదు. నువ్వు నిత్యాన్ని నిర్ణయం చేయాలన్నా అనిత్యాన్ని నిర్ణయం చేయాలన్నా శ్లోకార్థేన ప్రవక్ష్యామి యథుక్తం గ్రంథకోటిభిః. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైక బ్రహ్మైవ నాపరః. కాబట్టి మనకి సత్యవస్తువు నిత్య వస్తువు పేరు ఏమిటంటే బ్రహ్మ నిత్య వస్తువు. అనిత్య వస్తువు పేరు ఏమిటంటే జగత్. అర్థమైందా? సత్యవస్తువు పేరు ఏమిటంటే నిత్య వస్తువు పేరు నిత్య, అనిత్యం రెండు కదా. ఇక్కడ నిత్య వస్తువు పేరు ఏమిటి? నిత్యం = బ్రహ్మ. = నిత్యం కాదు. అర్థమైందా? నిత్యం = బ్రహ్మ. అది నిత్య వస్తువేకం అంటే దేని వస్తువేకం ఉండాలి? నిత్యం అంటే ఏమిటి? బ్రహ్మ. అనిత్యం అంటే ఏమిటి? జగత్. జగత్ యొక్క విచారము కావాలి, బ్రహ్మ యొక్క విచారము కావాలి. విచారం అంటే ఇక్కడ ఏంటి? వివేకం. బ్రహ్మ వస్తువు యొక్క వివేకం ఏదో తెలుసుకోవాలి. బ్రహ్మ వస్తువు అంటే ఏదో తెలుసుకోవడం బ్రహ్మ వివేకం అంటే నిత్య వస్తువు వివేకం. జగత్తు యొక్క వివేకం, జగత్తు ఏంటి? పరిణామే అపరిణామే. అయిందా? బ్రహ్మ పరిణామే అపరిణామే అన్నటువంటి విచారణాయుక్తమైనటువంటి తెలివి బుద్ధిలో ఏదుందో దానిపైన వివేకం అంటారు. అందుచేత ఈ వివేకాన్ని కలిగి మనం ఉండాలి. ఈ రెండు వివేకాలు ఎప్పుడు కలిగిందో అప్పుడు మనకు ఒక స్టాండర్డ్ అవుతుంది. మొదటి సోపానం మీద నిలబడగలమన్నమాట. అది విచారణ. అందుచేత విచారణ విన అన్య సాధనే జ్ఞానం నోత్పద్యతే. విచారణ లేకుండా ఎన్ని సాధనలు చేసినా జ్ఞానం అనేది ఉత్పత్తి కలగదు, వివేకం అనేది ఉత్పత్తి కలగదు. మరి సాధనలన్నీ గంగలో పోసినట్టు అంటే గంగలో పోసినట్టు కాదు. ఈ విచారణ చేయడానికి ఏ అంతఃకరణం మీద ఆధారమో ఆ అంతఃకరణాన్ని శుద్ధం చేస్తాయి సాధనలన్నీ. ఆ సాధనలే మోక్షం అనుకోవడం వెర్రితనం. అర్థమైందా? సాధన
మోక్షం అనుకోవడం. ఆ సాధన ద్వారా విషయాన్ని మనం తెలుసుకోవాలి. వంటకి సాధనలన్నీ ఉంటేనే వంట అవుతుంది. వంట వండిన తర్వాత అది నోట్లో వేసుకోవాలి. ఆ సాధనలతోనే కడుపు నిండుతుందా? అక్కడ నీళ్ళు పెట్టాం, అక్కడ పొయ్యి మీద బియ్యం పెట్టాం, అక్కడ అన్నం పెట్టాం, అక్కడ గరిటెలు పెట్టాం, అక్కడ తప్పాలు పెట్టేసినాం, సాధనలన్నీ పెట్టేసినాం, కడుపు నిండిందా? అది లోపల వేయాలి. ఆ సాధన ద్వారాగా మనం సాధ్యాన్ని తెలుసుకోవాలి. సాధ్యం తెలుసుకోవడానికే మనకేమిటి సాధన అనేది ఉపకరిస్తుంది. అర్థమైందా? అందుకని ఇది నిత్యము, ఇది అనిత్యము అన్నటువంటి విషయాన్ని విచారణకి మనం చేయవలసే ఉన్నది. అర్థమైందా? ఈరోజు దానికి ఉపోద్ఘాతం అయింది. కాబట్టి ఇక మనకి 4 సాధనాలు, సాధన చతుష్టి సంపత్తి మీద ఇక ప్రవచనం అనేది జరగబోతుంది. కాబట్టి అందరూ కూడా ఆ చక్కని ఆ సాధన చతుష్టి సంపత్తిని తెలుసుకునే యోగ్యత మనకి ఆ గురుదేవుని శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చి సదా రక్షించుగాక.